అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఎన్నో ఏళ్ళుగా పిల్లలు లేని వారికి సంతానం ప్రాప్తిని కలిగించే 3 దేవాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో కుంభకోణంలో ఉన్న అఖిలాండేశ్వరి అమ్మవారు అలాగే రక్షగర్భంబిక అమ్మవారిని దర్శించుకుని పూజించి సంతాన భాగ్యం పొందిన వారు తిరిగి వచ్చి వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు అడగకుండానే వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా అమ్మవారు వాళ్ళని అనుగ్రహించిందో చెబుతూ ఉంటుంటే నిరాశలో ఉన్నవారు కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో తిరిగి వెళ్ళటం అనేది జరుగుతుంది. ముందుగా అఖిలాండేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఈ అఖిలాండేశ్వరి దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం సమీపంలోని కరువలర్ చెర్రి అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ అఖిలాండేశ్వరి దేవిని విశ్వానికి తల్లిగా పిలుస్తారు. ఈ అమ్మవారు సంతాన భాగ్యాన్ని మరియు శిశువు కడుపు లోపల బాగా పెరిగేలాగా చేస్తుందని అంటారు. ఈ ఆలయంలో సంతాన పూజ చేస్తారు. ఈ పూజ గర్భగుడి మెట్టికి చేస్తారు. మెట్టిని ఆవు నెయ్యితో శుద్ధి చేసి ముగ్గు వేసి పూజ జరిపిస్తారు. పూజ అయిన తర్వాత 3 పసుపు కొమ్ములు మరియు 1 నిండు నిమ్మకాయని ఇస్తారు. ఆ నిమ్మకాయ నుండి రసాన్ని తయారు చేసుకుని దంపతులు సేవించాలి. స్త్రీ ఆ పసుపు కొమ్మును అరగదీసి ఆ పసుపును స్నానం చేసేటప్పుడు రాసుకోవాలి. 3 పసుపు కొమ్ము ఉపయోగించే లోపలే ఆమె గర్భంకి సంబంధించిన శుభవార్త వింటారని నమ్మకం. అగస్త్య మహాముని అతని భార్య లోపముద్ర ఇక్కడ శివుణ్ణి అమ్మవారిని పూజించారని చెబుతారు. అందుకే ఇక్కడ శివుణ్ణి అగస్తేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలో అగస్త్య మహాముని అతని భార్య లోపముద్ర విగ్రహాలు కూడా చూడొచ్చు. శ్రీ గర్భరక్షాంబిక సమేత శ్రీ ములైవనాథర్ ఆలయం తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారు మరియు శ్రీ ములైవనాథర్. ఈ క్షేత్రం యొక్క పేరులో క్షేత్ర మహిమ అవగతమవుతుంది. గర్భరక్షాంబిక అంటే గర్భంలో ఉన్న శిశువును ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్నయమ్మ, చాలా పెద్దమ్మ పార్వతీదేవియే ఇక్కడ గర్భరక్షాంబిక అమ్మగా పిలువబడుతున్నది. ఇక్కడ అమ్మవారు కేవలం గర్భవతులకు మాత్రమే కాకుండా సంతానం లేని దంపతులకు కూడా సంతానం కటాక్షిస్తుంది. ఇదే క్షేత్రంలో అమ్మవారితో పాటు ఆ పరమశివుడు శ్రీ ములైవనాథర్గా కొలువై ఉన్నాడు. ములైవనాథర్ అంటే మల్లికార్జున స్వామి అని. ఇక్కడ స్వామివారిని పూజిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ శివలింగం పుట్టమన్నుతో చేసినది. అందువలన ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు, కేవలం మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. అలాగే ఈ క్షేత్రానికి మాధవి క్షేత్రం అని కూడా పేరు. మాధవి అంటే సంస్కృతంలో మల్లెలు అని అర్థం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం ఇక్కడ నిద్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు శివుణ్ణి పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే ఒక్క సమస్య సంతానం కలుగకపోవడం. సంతానం కోసం వీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులను విశేషంగా ఆరాధించారు. ఒక మంచి రోజు వేదిక గర్భం దాల్చింది. కొద్ది రోజుల్లో ప్రసవం జరగాల్సి ఉండగా ఒకరోజు నిద్రువ మహర్షి బయటికి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పటికి ఇంటి పనితో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చెయ్యలేదు. దాంతో ఆగ్రహించిన ఊర్ధ్వపాదుడు ఆమె గర్భవతి అని తెలియక శపిస్తాడు. ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడటం మొదలవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలో భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలవుతుంది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీమాతను ప్రార్థిస్తుంది. అమ్మవారు వెంటనే ప్రత్యక్షమయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడిగా జన్మిస్తాడు. అతనికి నైద్రువన్ అని పేరు పెడతారు. అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువు పాలిచ్చి ఆకలిని తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రువ మహర్షి
విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలగజేయమని ప్రార్థిస్తారు. మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించిన అమ్మవారు మరియు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక ములైవనాథర్గా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో అమ్మవారిని సేవిస్తే ఎన్నో ఏళ్ళుగా పిల్లలు లేని వారు కూడా గర్భం దాల్చడం జరుగుతుంది. గర్భం దాల్చిన వాళ్ళకి చక్కని ప్రసవం అవుతుంది. తెలుసుకున్నాం కదండి స్థల పురాణం గురించి. అలాగే ఇక్కడ సంతానం ప్రాప్తి కోసం పూజ చేస్తారండి. ఆ పూజా విధానం గురించి కూడా తెలుసుకుందాం. పూజ సామాగ్రి ఆలయం బయట అమ్ముతారండి. అవి తీసుకుని ఆలయం లోపలికి వెళ్ళంగానే 11 దీపాలు పెట్టాలి. మొదటి దీపం వినాయకునికి, రెండోది శివుడికి, మిగతా 9 దీపాలు అమ్మవారికి వెలిగిస్తాము. వెలిగించిన తర్వాత గర్భగుడి లోపల గర్భగుడి మెట్టికి మనం తీసుకెళ్ళిన ఆవు నెయ్యిలో సహం ఆవు నెయ్యి అక్కడ పోసి మెట్టిని శుద్ధి చేసి ముగ్గు వేసి పూజ చేపిస్తారు. పూజ అయిన తర్వాత మిగతా సహం ఆవు నెయ్యిని అమ్మవారి పాదాల వద్ద ఉంచి మనకిస్తారు. ఆ నెయ్యిని ఇంటికి తెచ్చుకుని అరకేజీ ఆవు నెయ్యిలో ఈ ఆవు నెయ్యి కలుపుకొని 48 రోజులు దంపతులు సేవించాలి. స్త్రీలకు అడ్డు వస్తే ఆ 5 రోజులు ఆపేసి తర్వాత కంటిన్యూ చేయాలి 48 రోజులు. ఈ విధంగా చేయటం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందండి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని పాపనాశనం తాలూకాలో ఈ గర్భరక్షాంబిక దేవాలయం ఉంది. తంజావూరు కుంభకోణం వెళ్ళే మార్గంలో కుంభకోణం అనే ప్రసిద్ధి పట్టణానికి 20 కిలోమీటర్ దూరంలో ఉంది. టెంపుల్ గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి నిరాశలో ఉన్నవారు మనస్ఫూర్తిగా అమ్మని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ఈ విధంగా పూజ చేయించుకోండి. తప్పకుండా మీరు అనుకుంది జరుగుతుంది. మీతో షేర్ చేసుకున్న విషయాలన్నీ నేను అక్కడికి వెళ్ళి తెలుసుకున్న విషయాలే మీతో షేర్ చేసుకున్నానండి. ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. శివుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకే చోట కొలువుతీరి భక్తజనాలకు అభయహస్తాన్ని అందిస్తూ ఏకైక దేవాలయం మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. కృష్ణా జిల్లాలో దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ దూరంలో ఉంది. దీనికి మోహినీపురం అని, సర్పక్షేత్రం అని పేరుంది. కానీ కాలక్రమేణా మోపిదేవిగా మారింది. స్థల పురాణాన్ని తెలుసుకుందాం. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి ఆకాశంలోకి జొచ్చుకుపోయింది. సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్తంభించింది. దీన్ని నివారించేందుకు అగస్త్య మహర్షి మాత్రమేనని భావించి బ్రహ్మాది దేవతలు అగస్త్య మహర్షికి ఈ విషయాన్ని విన్నవించారు. దీంతో యోగ దృష్టితో సమస్తం తెలుసుకొని మహర్షి తాను ఇప్పుడు కాశీని విడిచి వెళితే తిరిగి కాశీకి రావడానికి వీలుండదు అని తెలుసుకున్నారు. అయినా సరే లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అగస్త్య మహర్షి వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచడానికి కాశీని విడిచిపెట్టాల్సి వచ్చింది. అగస్త్యముని లోపాముద్రతో కలిసి దక్షిణ పదానికి బయలుదేరారు. దారిలో ఉన్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగంగా పడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి కాశీ విశాలాక్షి విశ్వనాథుణ్ణి మనసులో నిలుపుకుని దక్షిణ పదం వైపు బయలుదేరారు అగస్త్య మహర్షి. మహర్షి వ్యాఘ్రపురం చేరుకున్నారు. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండి ఉంది. లోపాముద్రదేవి శిష్య బృందము ఆయన్ను అనుసరించారు. ఒక పుట్ట నుండి దివ్య తేజస్సును గమనించి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తికి ఫలప్రదాయమని శిష్యులకు వివరించారు. కుమారస్వామి ఉరంగ రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని శిష్యులకు చెప్పారు. అగస్త్య, సనత్కుమార, సనత్సు దేవర్షులు ఎప్పుడూ 5 ఏళ్ళు ప్రాయం వారిగానే దిగంబరులై భగవత్ ఆరాధనలో ఉంటారు. ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో శివుడు లేకపోక పార్వతి, కుమారస్వామి మాత్రమే ఉన్నారు. అదే సమయంలో లక్ష్మి, సరస్వతి, సచి, స్వాహాదేవితో పాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికై వేంచేశారు. ఇటు జటాధరులు, అటు అందమైన సుందరీమణులు చూసి కుమారస్వామి నవ్వు ఆగలేదు. దీన్ని గమనించిన పార్వతి, కుమార ఎందుకలా నవ్వుతున్నావు? ఆ తాపస్సులు నాలా కనిపించటం లేదా? నీ తండ్రిలా లేరా?
ఏమైనా భేదం ఉందా అంటూ ప్రశ్నించింది. తల్లి మాటలకు తన ప్రవర్తనలో లోలోన పశ్చాత్తాపన చెంది కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ వేడుకున్నారు. ఆమె వారించిన వినకుండా తపస్సుకు బయలుదేరారు. అలా తపస్సు కోసం బయలుదేరి కార్తికేయుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారని, పాము రూపంతో పుట్టలో స్వయంగా తపస్సు ప్రారంభించారని, ఆ ప్రాంతమే ఇది అని అగస్త్య మహర్షి శిష్యులకు చెప్పి దివ్య తేజస్సు వెలువడే పుట్టపైన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఆ ప్రదేశానికి సమీపంలో వీరారావు పర్వతాలు అనే కుమ్మరి ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. దేవసేనాధిపతి అతనికి కలలో కనిపించి తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించమని కోరాడు. అలా ఆయన దేవాలయాన్ని నిర్మించారు. గర్భగుడిలో పాము చుట్టలే పానపట్టం. దీనిపైనే శివలింగం ఉంటుంది. ఈ పానపట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయంలో పాలు పోస్తారు. మోపిదేవి ఆలయము సంతానం లేని జంటలకు, సర్పదోష నివారణకు, రాహుకేతు దోష నివారణకు ప్రసిద్ధి. ఈ ఆలయంలో ఒక రాత్రి ఒక జంట నిద్రపోతే వారికి సంతానం కలుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. కుదిరితే ఈ ఆలయాన్ని దర్శించుకోండి. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్ బాయ్.